సంతోషమే ప్రతిక్షణము ఇక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్. కేసీఆర్ గారి సైనికుడిగా స్వచ్ఛమైన మనస్సుతో నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్ట్లు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు. లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఇవాళ ఈ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా? ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడిగడుగున కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళించాం. నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ముమ్మాటికి నువ్విచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఇది కాదు ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో, ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద, భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు, సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం. నీలాగా లుచ్చ పనులు చేయలేదు, నీలాగా తుచ్చపు పనులు చేయలేదు, చేయబోము. నికార్సైన తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ల ముందు మాత్రం తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా, ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను, ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ డ్రామారావు ఈరోజు ఒక ఫ్రస్ట్రేషన్ కి లోనై హైకోర్టుకి పోయిండు, ఊరట లభిస్తుందని లభించలే. సుప్రీంకోర్టుకి పోయిండు, అక్కడికి వెళ్ళి కూడా ఊరట లభించలే. ఆ ఫ్రస్ట్రేషన్ మరింత ఎక్కువైపోయి మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా ఏది పడుతుంది మాట్లాడుతుండో. అసలు నిజంగా నీకు తెలంగాణ రాష్ట్రం పట్ల గానీ, హైదరాబాద్ పట్ల, అభివృద్ధి పట్ల నీకు చిత్తశుద్ధే ఉండింటే ప్రొసీజర్ ప్రకారంగా చేయాల్సిన స్కీమ్ ని ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా లోపాయిక ఒప్పందాలు చేసుకున్నామనే ఒక ఆరోపణలు నీపైన వచ్చినప్పుడు దానిపైన స్పష్టత ఇవ్వాల్సిన ఒక బాధ్యత గల పదవిలోనే నీపైన ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు కుటుంబాల గురించి మాట్లాడుతున్నావు. బామర్దులు మీరిద్దరు కలిసి ఇరిగేషన్ లో ఎన్ని స్కాములు చేశారో నీకు గుర్తులేదా? లేదా హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అడ్డగోలుగా జియోలు ఇచ్చి ప్రభుత్వ భూముల్ని ఏదైతే సంబంధించి ప్రైవేట్ రంగానికి, బిల్డర్స్ కి కట్టబెట్టి దోచుకున్న విషయాన్ని మీరు మర్చిపోయారా? మీరు చేసిన అక్రమాలకి ఈ రోజు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు పడుతున్న ఇబ్బందులు మీ కళ్ళకు కనబడతలేవా? లేదా మీ తమ్ముడు, మీ బాబాయ్ కలిసి కరీంనగర్ జిల్లాలో ఏదైతే అక్రమ ఇసుక రవాణా చేసిన విషయాల గురించి నీకు గుర్తుకు లేదా? లేకపోతే మీ యొక్క చెల్లె ఈరోజు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని ఏదో కటకటాల్లోకి వెళ్ళొచ్చిన విషయాన్ని నువ్వు మర్చిపోయినవా? లేదా మీ తండ్రి కాదు అదాని తోటి ఛత్తీస్గఢ్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఒప్పందాలు
ఒప్పందాలు అక్రమ ఒప్పందాలు చేసుకొని ఈ రోజు దానిపైన ఎంక్వైరీ నడుస్తున్న విషయాల గురించి నువ్వు మర్చిపోయినావా? లేదా ఏదైతే ఇతరుల ప్రైవేటు ఫోన్ కన్వర్జేషన్స్ విని దాని ద్వారా కూడా ఏదైతే రాజకీయ ఆర్థిక లాభం పొందే ఒక ప్రయత్నాలు మీ కుటుంబం మీరు చేసిన మాటలు వాస్తవం అనేది మీరు మర్చిపోయినరా? అవన్నిటినీ మర్చిపోయి ఈ రోజు గౌరవ మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఒకసారి నువ్వు పునరాలోచించుకో. ఇప్పటికన్నా నీకు చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లుగా ఐటీ రంగంలో హైదరాబాద్ ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయినా ఒక బోగస్ ప్రచారం చేసినావు. ఆ ప్రచారం అంతా ఈ రోజు తిప్పి కొడుతూ ఒక్కొక్కటిగా నువ్వు చేసిన అవినీతి చిట్టాలు, ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఒక స్కామ్ ద్వారా ఆలోచించి స్కీమ్ తీసుకొచ్చిన అనే విషయాలు ఈ రోజు బయటికి వస్తుంటే ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఇప్పటికన్నా నీ డ్రామాలు ఆపి ఏసీబీ విచారణలో నువ్వు మొత్తం కూడా సహకరించి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకొని తర్వాత బయటకు వచ్చి మాట్లాడు తప్ప ఇటువంటి డ్రామాలు ఇటువంటి నాటకాలు ఆడితే తెలంగాణ సమాజం నిన్ను గాని నీ కుటుంబాన్ని గాని నమ్మే పరిస్థితి లేదని మరొకసారి గుర్తు చేస్తున్నా.